చూస్తామని. మరి సాటిస్ఫాక్షన్గా ఉన్నారు అనుకోవాలా సార్? ఖచ్చితంగా సార్. అయితే నిన్న నేను ఏదైతే అసమ్మతిని వ్యక్తం చేశానో బడ్జెట్ లో, గత 10 బడ్జెట్ లో కూడా ఏపీ పదం అనేది ఒక్కసారి కూడా లేదని నేను ఏ విధంగా బాధపడ్డాను, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అదే బాధను వ్యక్తం చేసినట్టుగా అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారి స్పీచ్ మీద ఒక్కసారి కామెంట్ చేసి అప్పుడు బడ్జెట్ గురించి వెళ్తాను సార్. చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్న మాట ఆయన బాధల్లో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే తమ రాష్ట్రానికి నిధులు ఇవ్వనప్పుడు లేదా సరైన అవి కోరుకున్న విధంగా కేటాయింపులు లేనప్పుడు బాధను వ్యక్తం చేయడం తప్పులే. అయితే అమరావతికి ఫండ్స్ ఎందుకు కేటాయించారు, మా మూసీ నదికి ఎందుకు కేటాయించలేదంటే రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడారో లేకపోతే ఒక పదం వాడొచ్చకూడదు కానీ అమరావతి అనేది రాష్ట్ర ముందు చెప్పారు అక్షర్ సత్యం గారు. ముందు ఆయన చెప్పారు, ఏమని చెప్పారంటే మేము వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారని అడగడం లేదు, మాకు ఇవ్వలేదని మాకు బాధగా ఉందని చెప్తూనే, కాకపోతే వాటికి ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చినప్పుడు మా తెలంగాణ ఎందుకు కనబడలేదు అని అడిగారు. అంతేగాని ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇచ్చారు? తెలంగాణకి అడగడంలో ముమ్మాటికి వాళ్ళకి రైట్స్ ఉన్నాయి, వాళ్ళ బాధను వ్యక్తం చేయడం తప్పలేదు. ముమ్మాటికి రేవంత్ రెడ్డి గారికి నేను సపోర్ట్ చేస్తున్నాను, తెలంగాణ సోదరులకి నేను సపోర్ట్ చేస్తున్నాను. వాళ్ళ తరఫు నేను కూడా వాళ్ళ వాయిస్ కలుపుతా. నేను అది కాదని అంటుంటా. అమరావతికి ఎందుకు ఇచ్చారు, మా మూసి నదికి ఎందుకు ఇవ్వలేదు, మీరు పోలవరం దాన్ని ఎదురిస్తున్నారంటే పోలవరం అమరావతి ఇవన్నీ విభజన చట్టాల్లో ఉన్నాయి తప్ప వాళ్ళు మూసి నది అదేంటిది వాళ్ళు చెప్పిన ప్రాజెక్ట్ పేరు గుట్ట ఎక్కడ బడ్జెట్ లో లేవండి. అప్పుడు అడిగినా కానీ జాతీయ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలే. పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు, క్యాపిటల్ అనేది సపోర్ట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యాపిటల్ లేదు కాబట్టి, లేదా హైదరాబాద్ మాకు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చామనండి, పోలవరం నిధులు 5,000 కోట్లు రేవంత్ రెడ్డి గారిని తీసుకోమనండి. ఏంది సార్ అది? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తగు విధంగా మాట్లాడాలి. మీ బడ్జెట్ మీ నిధుల కోసం పోరాడండి, అంతేగాని అమరావతికి ఎందుకు ఇచ్చారు, పోలవరానికి ఎందుకు ఇచ్చారు ఇవ్వలేదు, పోలవరానికి ఎందుకు ఇచ్చారు, మాకు మా మూసినెత్తికి ఇవ్వలేదంటే అది అంటే ఆ పరిపక్వత కనిపించడం వల్ల ఆ డిమాండ్ లోనే తేలిపోతాయి మాటలకి. బడ్జెట్ విషయానికి వస్తే నేను నిన్ననే చెప్పా, ఇది 10 సంవత్సరాల బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ అనే పదం ఒక్కసారి కూడా పలకలేదని నిన్నే చెప్పాను నేను మన డిబేట్ లో. కానీ ఈ రోజున ఏది సుమారు 10 టైమ్స్ అన్నా పలికారు. దాన్ని నేను ముందు ఆనందం వ్యక్తం చేస్తాను. కానీ ఆంధ్రప్రదేశ్ అనే పదాలు పలికారు అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ లో. రెండోది ఈ అమరావతికి 15,000 కోట్లు సాయం చేయడం, అదేదో సాక్షి మీడియా అయితే అప్పది సాయం కాదంటే దాన్ని పక్కన పెడితే 15,000 కోట్లు బడ్జెటరీ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడం చాలా సంతోషం అండి. అలాగే పోలవరం ప్రాజెక్ట్ ని నేషనల్ అయితే ఫుడ్ సేఫ్టీ తోటి, ఫుడ్ సెక్యూరిటీ తోటి లింక్ పెట్టడం చాలా సంతోషం. ఆ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది తప్ప ఇక్కడ ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిపోతే నేషనల్ స్కేర్సిటీ వస్తుందని చెప్పడం, దాన్ని కంప్లీట్ చేయడానికి అవసరం నిధులు ఇస్తానడం కూడా చాలా శుభ సంతోషం అండి. యావత్ దేశానికి కూడా. అక్షర్ సత్యం గారు, మీరు ఒక ఏపీ వాదిగా కాకుండా ఒక జర్నలిస్ట్ గా మాట్లాడి మిమ్మల్ని ఒక క్వశ్చన్ ఇస్తాను నేను. ఆంధ్రప్రదేశ్కి నిధులు ఇచ్చినందుకు ఓకే, మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఒక ఆంధ్రప్రదేశ్ వాసిగా మీరు తప్పలేదు, ప్రాబ్లం లేదు. అంటే బీజేపీ పాలిత మీరే చెప్పారు 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ మాటే తీయలేదని. 10 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ మాట తీయని బీజేపీ పార్టీకి ఉన్నట్టుండి ఆంధ్రప్రదేశ్ అంటే ప్రేమ ఎందుకు కలిగింది? నెంబర్ 1. నెంబర్ 2, మంచి పాయింట్ సార్. నేను అసలు చెప్పదలుచుకో ఫస్ట్ దాంతో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అది రేవంత్ రెడ్డి గారి ఇష్యూలో డైవర్ట్ అయిపోయింది. మంచి పాయింట్ అండి. అది చెప్పిందా మీరు అడిగిందని కూడా చెప్తా. యాక్చువల్ గా మోడీ గారు ఫస్ట్ 5 years లో చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్, నెక్స్ట్ 5 years లో జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అండి. వీళ్ళిద్దరూ కూడా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ ఉండగా ఎంతో కొంత ఇచ్చారు, పావులాయ పప్పు బేలాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉండగా అసలు ఇవ్వలే. ఆయన అడగలేదు, ఈయన అడగలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో జాయిన్ అయిన తర్వాత మాత్రం బీజేపీ అది ప్రేమ ఆంధ్ర రాష్ట్రం మీద వచ్చిందా లేదా పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ తోటి చేశారో తెలియదు. కానీ ఈ క్రెడిట్ మాత్రం ఆంధ్రప్రదేశ్ కి ఇవాళ 15,000 కోట్లు వచ్చినా, 50,000 కోట్లు వచ్చినా, లేదా ఇండస్ట్రియల్ కారిడార్స్ కి శాంక్షన్స్ వచ్చినా అది పవన్ కళ్యాణ్ గారికి క్రెడిట్ దక్కుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి కాదు సార్. రెండోది, ఆంధ్రాకి వచ్చి నా సోదరులు తెలంగాణకి ఎప్పుడైతే ఫండ్స్ కేటాయించలేదో ఖచ్చితంగా మనకు బాధ ఉంటుంది సార్. ఆంధ్రాకి ఫండ్స్ లేకపోతే తెలంగాణ వాళ్ళు బాధపడతారు, తెలంగాణ ఫండ్స్ ఇవ్వకపోతే బడ్జెట్ లో ఆంధ్ర వాళ్ళు రాజకీయ నాయకులు బాధపడకపోవచ్చు, ఎందుకంటే అవకాశవాదులు రాజకీయ నాయకులు. కానీ ప్రజలు మాత్రం ఇద్దరికి సమానంగా డెవలప్ అవ్వాలి, సమానంగా రావాలని కోరుకుంటారు తప్ప ఏదో మా తెలంగాణకి ఇవ్వలేదు మా ఆంధ్రాకి వచ్చింది అని సంతోషిపోతే అక్షర సత్యమే కాదండి. యావత్ తెలుగు వాళ్ళు ఎవరు కూడా సంతోషించారు సార్. ఇద్దరు సమానంగా ఎదగాలని కోరుకుంటారు. ఓకే అక్షర సత్యం గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒకసారి మీరు ముఖేష్ గారు కంక్లూడ్